కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ మహిళ కువైట్ వెళ్ళింది. నలుగురు పిల్లల్ని, అనారోగ్యంతో ఉన్న భర్తను వదిలి సుదూర ప్రాంతానికి వెళ్ళిన ఆమె ఆ తర్వాత ఏమయ్యారు? ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆకాశమంతా మా అమ్మ ప్రేమ అందుకోలేదు ఏ మనిషి జన్మ. నలుగురు చిన్నపిల్లలతో కలిసి వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్కు వచ్చిన ఈ పెద్దామె పేరు రామసుబ్బమ్మ. గాలివీడు మండలం రెడ్డివారిపల్లికి చెందిన ఈమె తన కోడలు పార్వతమ్మ ఆచూకీ చెప్పాలని కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతోంది. కనిపించని దైవానికి నిత్యం మొక్కుకుంటూనే ఉంది. ఎవరో చెప్పారు కలెక్టర్ దగ్గరకు వెళితే ఏమైనా ప్రయోజనం ఉంటుందని. దాంతో కడపలోని కలెక్టరేట్కు వచ్చింది. కువైట్ వెళ్లిన కోడలు పార్వతమ్మ క్షేమ సమాచారాలు తెలియడం లేదని వెంటనే సాయం చేయాలని వేడుకుంది. బిడ్డలు దిక్కులేని బిడ్డలు అని అనేసి ఎవరు పట్టించుకోకుండా అంటే ఇక్కడ కలెక్టర్ కాడికి వచ్చినాం స్వామి. మేము దాన్ని బట్టించి మీరు ఏమైనా చేయగలగండి. నా బిడ్డలకు ఆదరవ. నా పోయి ఒకటి 2 ఏళ్ళు కావచ్చు అంది స్వామి. మాకు ఏమి ఆదరవ లేదు. బీద పరిస్థితి స్వామి మా పరిస్థితి. నా బిడ్డలకి ఎవరు దిక్కులేని పచ్చులు అయిపోయినారు బిడ్డకి. రామసుబ్బమ్మ కోడలు పార్వతమ్మ కుటుంబానికి ఆసరాగా నిలవాలని 2 ఏళ్ల క్రితం కువైట్ వెళ్ళింది. ఏజెంట్ల సాయంతో అక్కడికి వెళ్లిన ఆమె ఎక్కడ ఉందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో కూడా కుటుంబ సభ్యులకు తెలియడం లేదు. భార్య అడ్రస్సు తెలియక ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మంచం పట్టి ఈ మధ్యనే చనిపోయాడు రామసుబ్బమ్మ కొడుకు నాగేంద్ర. తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లి ఆచూకీ తెలియక పిల్లలు అమ్మ కావాలంటూ ఏడుస్తూనే ఉన్నారు. నాన్నమ్మ సంరక్షణలో ఒక పూట తింటే 2 పూటల పస్తులతో కాలం గడుపుతున్నారు. సౌదీ అక్కపోయింది. మా అమ్మని రప్పించేలాగా చూడండి. మాకెవరు దిక్కులేరు. మా అవ్వ ఒకటే ఒక పూట తింటే 2 పూటలు తినేది లేదు. మమ్మల్ని ఎవరు దాపు తీసేది లేరు. మాకు మా అమ్మని రప్పింది సౌదీకి 2 సంవత్సరాలు. ఈ పిల్లల భారం ఇప్పుడు ముసలామె రామసుబ్బమ్మ పైనే పడింది. ఇది ఈ పేదరాలికి తలకు మించిన భారం. ఆమె భర్త కూడా ఇప్పుడు మంచం పట్టడంతో పిల్లల పోషణ మరీ భారంగా మారింది. కోడల ఆచూకీ కోసం అత్త రామసుబ్బమ్మ కడపలో తిరగని గడపలేదు. ఈ బిడ్డలే మేము ఎవరు, నేను లేకుండా పోతే బిడ్డలు కాపు ఎవరు లేరు. దిక్కులేని బిడ్డలు. ఈ బిడ్డలకి ఏమన్నా ఆదరవు చూపించండి. వాళ్ళ అమ్మని రప్పించే చూడండి. ఈ బిడ్డలకి ఏమైనా మీరు చేయగలగండి స్వామి. ఏమన్నా ఆదరవ. వాళ్ళ తల్లినన్నా రప్పించా ఏదో ఇక్కడ బిడ్డలు దాక్కుంటుంది. మేమేమన్నా గెత్తి అయిపోతే బిడ్డలు దగ్గరికి తీసేవాళ్ళే లేరు. ఒక చిన్నాయన గారు లేరు, పెదనాయన గారు లేరు, అక్కగారు లేరు, ఎవరు లేరు వాళ్ళకు. పార్వతమ్మ ఆచూకీ మిస్టరీగా మారింది. కువైట్ వెళ్లే వరకు బాగానే ఉన్నా అక్కడకు వెళ్లిన తర్వాత ఏం జరిగిందో అర్థం కావడం లేదు. వీసా సమస్యలతో జైలు పాలైందా, అక్కడ యజమాని ఆమెను నిర్బంధించాడా అనేది తెలియడం లేదు. ఆమెను కువైట్కు పంపిన ఏజెంట్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. సాయి పంపించినాడు రమతులోనని. వాడు ఈ పొద్దు రేపు అని చెప్పేసి తడిపెట్టి నా కొడుకు దాని గురించి దిగులు చెంది చనిపోయినాడు. ఇంట్లో పని అనే తీసుకుపోయినారు. ఆయన ఫోను లేదు, అడ్రస్ లేదు, డబ్బులు లేదు, మనిషి మాట్లాడటం లేదు. వాళ్ళని పాప నాయన కూడా చనిపోయినాడు. 6 రోజులు అయిపోయి. కోడలు కనిపించడం లేదు. వృద్ధుడైన భర్త మంచం పట్టాడు. 2 మనవళ్ళు, 2 మనవరాళ్లను పోషించలేక జీవనం దుర్భరంగా మారిందని, తన కుటుంబాన్ని ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని ఈ పెద్దామె వేడుకుంటోంది. పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పందిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు పడి ఈ పిల్లల వేదన తీరాలని, ఈ పెద్దామె ఈ కష్టాల నుంచి బయటపడాలని, పెద్ద మనసుతో ప్రభుత్వం స్పందించాలని కోరుకుందాం. శ్రీనివాస్, కరస్పాండెంట్, సాక్షి న్యూస్, వైఎస్ఆర్ జిల్లా.